ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? మీరు ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటారు. నౌ హైపోటెన్యూస్ ఈజ్ ఇండికేటెడ్ బై హెచ్తో ఇండికేట్ చేస్తే ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దెన్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరం లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ని స్క్వేర్ చేసుకున్నట్టయితే అడ్జసెంట్ సైడ్ యొక్క స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ యొక్క స్క్వేర్కి సమానం. ఓకేనా? దీంట్లో కరస్పాండింగ్లీ లెంత్ ఆఫ్ ద సైడ్స్ని మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏవేవైతే న్యూమరికల్స్ దీన్ని సాటిస్ఫై చేస్తాయో వాటిల్ని మీకు పైథాగరన్ ట్రిప్లెట్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అడ్జసెంట్ సైడ్ 4 అనుకోండి, ఆపోజిట్ సైడ్ 3 అనుకోండి, హైపోటెన్యూస్ని 5 అనుకోండి. దట్ ఈజ్ నథింగ్ బట్ 3, 4, 5 కనుక అయినట్టయితే అది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుందా లేదా చూద్దాం. నా హైపోటెన్యూస్ స్క్వేర్లో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవ్వాలి. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 3 స్క్వేర్ ఈజ్ 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. దేర్ఫోర్ 25 ఈజ్ ఈక్వల్ టు 25. అంటే స్క్వేర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ స్క్వేర్ ఆఫ్ ద కరస్పాండింగ్ హైపోటెన్యూస్కి సమానం అయితే అటువంటి వాటిని మీరు పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 5, 12, 13 తీసుకోవచ్చు. ద లాంగెస్ట్ సైడ్ 13 will be the hypotenuse అవుతుంది. మిగతా రెండు కరస్పాండింగ్లీ అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతాయి. దట్ ఈస్ 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25. 144 ప్లస్ 25 చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ 169 వస్తుంది. దట్ ఈస్ 13 స్క్వేర్కి సమానం. కాబట్టి 5, 12, 13 దీన్ని కూడా ఒక పైథాగరన్ ట్రిప్లెట్ కింద పిలవచ్చు. కాబట్టి మీరు 3 న్యూమరికల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు లార్జెస్ట్ హైపోటెన్యూస్ అయితే దాని యొక్క స్క్వేరు రిమైనింగ్ రెండింటి యొక్క స్క్వేర్ని యాడ్ చేస్తే దానికి సమానం అయితే అటువంటి న్యూమరికల్స్ని వీ కాల్ దెమ్ యాజ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. క్లియరా? పైథాగరస్ థియరం ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇవి మీకు అప్లికేషన్స్ కిందకు వస్తాయి.